హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్ అనలేము. నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు కుసుమ. నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను, బెంగళూరులో ఉంటాను. ఇది యాక్చువల్గా నేనైతే ఇది ఫస్ట్ వ్లాగ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయలేదు. నేను ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ చేద్దాము అని నాకు చాలా బాగా నచ్చి నేను దీన్ని యూట్యూబ్కి షేర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే లార్జర్ ఆడియన్స్కి ఇది తెలియాలి, ఇది చూపించాలి అని. సో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం వీడియో అటు ఇటుగా ఉన్నా ప్లీజ్ బేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టైమ్స్ డెఫినెట్గా నేను ఏదైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. లైక్ బెంగళూరులో నేను వెళ్ళే హోటల్స్ కానీ, ప్లేసెస్ కానీ, ఏదైనా ఒక మంచి డిస్కౌంట్ రేట్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నా డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ రిలేటెడ్ టు బెంగళూరు. సో నేనైతే లాస్ట్ వీక్ మా మదర్ అండ్ మా చిన్నోడితో కలిసి రంగోలీ గార్డెన్కి వెళ్ళడం జరిగింది. ఇది జక్కూర్లో ఉంది. ఇది ఎలా అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఒక థీమ్ పార్క్ అండి. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఓన్లీ పార్క్ అనే కాదు, ఇది కర్ణాటక గ్రామీణ జీవన శైలికి జీవం పోసే జీవ చిత్రమా అన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలి అంటే నేను యాక్చువల్గా ChatGPT యూజ్ చేస్తాను ఈ వర్డ్ చెప్పడానికి. అంటే నిజంగా ఇదైతే మన ఒక ఊహాలోకంలోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనలో చాలామంది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు. సో మనం చిన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి చూసే ఉంటామంటే లైక్ ఒక్కొక్క అంటే మనకి బేసిక్గా మనం చేసే పనులు బట్టి మన క్యాస్ట్ని డిసైడ్ అవుతారు కదా. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఏవే వర్కులు చేస్తారు అనేది మనం చిన్నప్పుడు మన విలేజెస్లో మనం చూసుంటాం కదా. లైక్ పాలు పట్టే వాళ్ళ ఇంట్లో అంతా ఆవులు, పశువులు, గేదెలు అవన్నీ ఉండడం. అండ్ ఇంట్లో లేడీస్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది, వాళ్ళు అంటే బట్టి ఇక్కడ చూడండి బట్టలు నేసేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, లాయర్స్ ఎలా ఉండేవాళ్ళు, టీచర్స్ ఎలా ఉండేవాళ్ళు. సో పోస్ట్ మ్యాన్ ఇప్పుడైతే చాలా కష్టమైపోయింది కదండి. ఇలా అంతే అక్కడ ఆ టైంలో ఫార్మింగ్ ఎలా ఉండేది, ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్లు చూపించారండి. అంతేకాకుండా ద బెస్ట్ థింగ్ ఏంటంటే నిజంగా ఆ శిల్పాలండి, ఎవరైతే ఆ శిల్పి ఉన్నాడో ఆ శిల్పికి దండం పెట్టేసేయాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన పక్కన నిజంగా ఒక మనిషి ఉన్నట్లే ఉంది. అది మీకు చూస్తే కానీ లైక్ యూ కెన్ ఫీల్ ఇట్. నిజంగా నాకైతే అక్కడ ఉన్నంతసేపు నేను ఒక విలేజ్లో ఉన్నాను, అంటే నా పక్కన మనుషులు ఉన్నారు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్లే ఉంది. లైక్ పిల్లలు ఆడుకోవడం కానీ, ఆ టైంలో ఏమంటారు లైక్ మార్కెట్ సంతలు ఎలా జరిగాయని, అండ్ ఫ్యామిలీస్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి హౌస్లు ఉండేవి, ఎలాంటి థింగ్స్ యూజ్ చేసేవాళ్ళు, అవన్నీ కూడా చాలా క్లియర్గా చూపించారు. నిజంగా చెప్తాను అంటే చాలా బాగా నచ్చింది. అంటే నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. లైక్ ఏముంటుంది ఏదో అన్నట్లు వెళ్ళి నిజంగా ఒక మెస్మరైజేషన్తో అయితే డెఫినెట్గా బయటకు వచ్చానండి. అంత బాగున్నాయి ఆ శిల్పాలు అవన్నీ కూడా. అండ్ అంతేకాకుండా వాళ్ళు స్పెషల్గా కర్ణాటక యొక్క స్పెషాలిటీస్ కర్ణాటకలో ఏవేవైతే స్పెషల్గా ఉంటాయి వాళ్ళ స్పెషాలిటీని ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా క్లియర్గా చూపించారు. లైక్ యక్షజ్ఞానం అని ఆ పులి రిలేటెడ్ అవన్నీ. అండ్ మేమైతే ఈ టాంగా ఎక్కాము. చాలా డేస్ అయిపోయింది కదా ఇలాంటివి చూసి. చాలా ఎంజాయ్ చేసామండి. మా బుడ్డోడు, నేను, మా మదర్ ఎక్కాము. అండ్ మెహందీ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అక్కడ. దాని తర్వాత మేము ఉత్తర కర్ణాటక ఫుడ్ అయితే తిన్నామండి. అండ్ జాబో రోటీ అండ్ అవి. మా వాడిని తీసుకుని ప్లే ఏరియాకి వెళ్ళిపోయాను నేను. ఇంకా నిజంగా మా వాడిని అయితే అసలు పట్టలేకపోయామండి. బికాస్ హీస్ థింకింగ్ దోస్ ఆర్ రియల్ పీపుల్. ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి అని చెప్పేసి జనరల్గా మా వాడు చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. మా చిన్నోడు అన్నింటిలో వెళ్ళి ఫస్ట్ పట్టుకోవాలి, చూడాలి అని. ముందు అర్జెంట్గా వెళ్ళిపోయాడు, దాంట్లోంచి దూరం వెళ్ళిపోయాడు. అసలు ఫస్ట్ అక్కడ అంటే నిజంగా ఉందా, అక్కడ మనిషి ఉన్నారా అని. బట్ రియలైజ్ అయ్యాడు లేటర్ అక్కడ ఎవరు లేరని చెప్పేసి పాపం సైలెంట్గా వచ్చేసాడు. ఇంకా ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎక్కడైతే ఏదైతే చూస్తున్నాడో అన్నిటి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కోడి అని చెప్పి, కుక్క అని చెప్పేసి అన్నిటి దగ్గరికి వెళ్ళిపోయాడు. పాపం నిజంగా అవే మనుషులు నిజమైన కోళ్ళు, నిజమైన కుక్కలు అనుకున్నాడు వాడు. అండ్ నేనైతే మనకు రాని పని ఫస్ట్ టైం ట్రై చేశానండి, పాటరీ. పాపం నాకు చాలా ఓపిక్గా చెప్పారు. బట్ ద థింగ్ ఏంటంటే లాస్ట్గా నేను ఎట్లాగొట్లా దాన్ని అయితే తయారు చేశాను కానీ ఇంటికి తెచ్చుకోవచ్చు అంట మనం. అదైతే నేను మర్చిపోయాను. చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు ఒక గుర్తన్నా ఉండేది ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఇది చేశాను అని. అండ్ ఫిష్ స్పా ఉంది. ఇదైతే నేను ట్రై చేద్దాం అనుకుని నాకు భయం వేసి ట్రై చేయలేదు. బట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు. అండ్ షాపింగ్ కూడా ఉందండి. మనం ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి షాపింగ్ అంటే ఆ జ్యువెలరీ, బట్టలు అవి ఖచ్చితంగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యాజిక్ షో అండి. చాలా బాగా జరిగింది. అంటే బాగా చూపించారు. నిజంగా నేనైతే ఆ వీడియో కూడా సరిగ్గా తీయలేదు. ఎందుకంటే ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిమ్ అనమాట. ఎక్కడి నుంచి తీస్తున్నాడు ఏంటి అనేది. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి. లైక్ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ,
మెటర్నిటీ షూట్స్ కానీ ఏమన్నా చేసుకోవచ్చు. ఫోటో షూట్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అండి, నిజంగా చాలా బాగుంటుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఇది ఫొటోస్కి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేస్తాను నేను. ఇంకా టికెట్స్ అవన్నీ మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఐ మీన్ కౌంటర్లో కూడా తీసుకోవచ్చు. లైక్ అడల్ట్స్కి 200 రూపీస్ ఉంటుందండి నార్మల్ డేస్లో, అయితే చిల్డ్రన్కి 150 రూపీస్. అండ్ ఏదైనా స్పెషల్ డేస్ లైక్ గవర్నమెంట్ హాలిడేస్ కానీ సాటర్డే సండేస్ వెళ్తే అడల్ట్స్కి 250 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి 150 రూపీస్ ఉంటుంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా అయితే ఒకసారి మీరు బెంగళూరు వస్తే ఇది విజిట్ చేయండి, చాలా నచ్చుతుంది మీకు. నేను అందుకే లైక్ నాకు షేర్ చేశాను. మీకు ఇన్న డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, ఐల్ షేర్ యూ. థ్యాంక్ యూ.